హే గైస్, గోవా ఫస్ట్ టైం ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో ఎక్కువ మందితో ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. ఎక్కువ మందితో ట్రిప్ ప్లాన్ చేసుకునేప్పుడు స్టేకి అదే హోటల్స్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇక గోవా గురించి మీకు తెలిసిన విషయమే, అన్ని చోట్ల మాఫియా ఉంటుంది. ఇక హోటల్స్ విషయం అయితే తెలియని వాళ్ళకైతే చాలా ఎక్కువ చార్జెస్ చెప్పి మోసం చేస్తారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాను. సో అందుకే ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీకు షేర్ చేశాను. ఫ్రెండ్లీ బడ్జెట్ లో గోవాలో ఒక మంచి హోటల్ ని ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కూపన్ కోడ్ తో సహా హోటల్ డీటెయిల్స్ అన్ని షేర్ చేశాను. సో చివరి వరకు చూడండి. గోవాలో తక్కువ ప్రైస్తో రూమ్స్ కావాలంటే కనుక మన roomsaway.com ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరు బుక్ చేసుకుంటే మంచి రూమ్స్ ఉంటాయి. సో చాలా రీజనబుల్ ప్రైస్తో. సో మేమైతే 14 మెంబర్స్ వచ్చాము. సో మైక్ మై ట్రిప్ అండ్ వేరే అగోడా అని చెప్పేసి చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అందులో చెక్ చేస్తే చాలా హయ్యర్ ప్రైస్ ఉన్నాయి అనమాట. సో నాకేం చేయాలో అర్థం కాలేదు. సో బాగా రీసెర్చ్ చేసిన తర్వాత roomsaway.com అని చెప్పేసి ఉంటుంది. సో ఆ roomsaway.com లో ఫ్యాబ్ హోటల్స్, హైలాండ్ రిసార్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో హైలాండ్ రిసార్ట్స్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఇక్కడ ఈ రిసార్ట్స్ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సింగిల్ గా ఇండివిజువల్ గా వచ్చే వాళ్ళకైతే ఎక్కడైనా దిగేయచ్చు. కానీ ఫ్యామిలీతో మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటే కనుక ఎక్కువ మంది ఏంటంటే ఫ్యామిలీస్ తో గోవాకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు సో రూమ్స్ కి చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తక్కువ ప్రైస్ లో మీకు బుక్ చేసుకోవాలంటే కనుక roomsaway.com అని చెప్పేసి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే కూపన్ కోడ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేస్తాను. సో దాంట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోండి. సో రూమ్స్ అయితే నాకు 14 మెంబర్స్ కి వచ్చేసేపటికి 2 BHK ఇచ్చారనమాట. సో ఆ 2 BHK ఎలా ఉంది అని చెప్పేసి చూడండి. సో చుట్టూతా చూడండి, మొత్తం అంతా విల్లాస్ లాగా రిసార్ట్స్ మంచిగా ఉన్నాయి. దాదాపుగా 7 పూల్స్ ఉన్నాయి అనమాట. అంటే మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఎంత పెద్ద ఈ రిసార్ట్. సో ఇది నియర్ బై కాలింగట్ లోనే ఉంటుంది. సో కాలింగట్ కి, కండోలియం కి, బాగాకి చాలా నియర్ బై రిసార్ట్స్ అనమాట ఇవి. సో వాకబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి రూమ్ అయితే చూద్దాము. సో ఇదంతా హాల్ ఇచ్చాడు 2 BHK. యాక్చువల్లీ ఇదైతే హోటల్ లాగా కాదు, మనకి హోమ్ లాగా ఇచ్చాడు. 2 BHK అనమాట. ఇది మొత్తం హాల్ ఉంది. అలాగే ఇక్కడ కిచెన్ కూడా ఇచ్చాడు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఎక్కువ మందితో వచ్చినప్పుడు హోటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫుడ్ కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే కిచెన్ యాక్సెస్ ఇవ్వటం వల్ల మనం ఫుడ్ మనమే సెల్ఫ్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవచ్చు. అందుకనే నేను ఈ రిసార్ట్ ని బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. సో 14 మెంబర్స్ కి ఫుడ్ అంటే చాలా పర్ డే యావరేజ్ గా డైలీ 3 టైమ్స్ వేసినా కూడా 15,000 నుండి 20,000 దాకా అవుతుంది బయట మంచి హోటల్స్కి వెళ్ళి తింటే. సో మినిమం బడ్జెట్ లో తినాలంటే కనుక ఎంత లేదన్నా 3 టైమ్స్ ఫుడ్ తినాలంటే ఈ 14 మెంబర్స్ కి 10,000 రూపాయలు పైనే అవుతుంది. కాబట్టి నేను కిచెన్ యాక్సెస్ ఉండేలాగా చూసుకొని రూమ్స్ బుక్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి చూడండి, ఇదంతా హాల్. సో అంబియన్స్ కూడా, రూమ్ అంబియన్స్ కూడా చాలా మంచిగా ఉంది. సో వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఒకసారి లోపల కిచెన్ చూద్దాం అండి. సో ఇక్కడ చూడండి, మొత్తం కిచెన్ యాక్సెస్ మనకి సింగిల్ బర్నర్ గ్యాస్ స్టవ్ ఇచ్చాడు. సో దాంతోపాటు గ్యాస్ కూడా ఇచ్చాడు. సో కొన్ని బౌల్స్ అండ్ రైస్ పెట్టుకోవడానికి కానీ, కర్రీస్ పెట్టుకోవడానికి కానీ అన్నిటికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. సో వాటర్కి మనం వాటర్ బాటిల్స్ క్యారీ చేసే అవసరం ఉండదు. అలాగే ఫ్రిడ్జ్ ఉంది. సో డైనింగ్ టేబుల్ ఉంది. సో ఇంత నుంచి ఏం కావాలి చెప్పండి. ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు మనం కిచెన్ యాక్సెస్ ఈజీగా ఉంటే చాలా హెల్తీగా ఫుడ్ తినొచ్చు. అలాగే బయట ఖర్చులు తగ్గించుకొని వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో 2 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి బెడ్రూమ్ ఇచ్చారు. సో అంబియన్స్ చూసారు కదా. సో ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూద్దామండి. చాలా నీట్ గా ఉంది బెడ్రూమ్ కూడా. అంబియన్స్ మంచిగా ఇచ్చాడు. సో ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఆల్సో బాల్కనీ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఎవ్రీ బెడ్రూమ్ కి బాల్కనీతో పాటు అలాగే హాల్ కూడా ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో మన క్లాత్స్ ఆరేసుకోవడానికి కానీ, లేదంటే చక్కగా బయట కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ బాగుంది ఇక్కడ. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. చూసారు కదా. సో సేమ్ ఇక్కడ కూడా ఇంకొక బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో అటాచ్డ్ బాత్రూమ్స్. సో చాలా అంబియన్స్ గా మంచిగా ఉంది. సో నీట్ గా ఉంది అనమాట. రూమ్ అయితే మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. సో ఇబ్బంది లేదు. సో కాబట్టి ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ హైలాండ్ రిసార్ట్స్ ఏవైతే ఉందో దాంట్లో ట్రై చేయండి. సో మీకు తెలిసిన హోటల్స్ ఉంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ కోసమే ఇది చెప్తున్నాను.
ఎందుకంటే మనం ఒక ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటాం. సో ఆ బడ్జెట్ లో మనకి ట్రిప్ ఎండ్ అవ్వాలంటే అన్ని రకాలుగా రీసెర్చ్ చేసి మనం దానికి హోటల్స్ ఎక్కడ బాగుంటాయి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, సో ఇవన్నీ మనం రీసెర్చ్ చేసుకుంటాం కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో చూసారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చినప్పుడు మీరు గోవాలో స్టే చేయడానికి ఎటువంటి రిసార్ట్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు చెప్పడానికి నేను ట్రై చేశాను. సో ఖచ్చితంగా మనం బడ్జెట్లో ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. సో దానివల్ల మనం ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటాము. సో ఇక్కడంతా రూమ్స్ విషయంలో కానీ, క్యాబ్స్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, బయట రిసార్ట్స్లో కానీ, సో ప్రతి దాంట్లో మనల్ని చీట్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ మనం జాగ్రత్తగా మనం ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా, గోవానే కాదు ప్రతి చోట మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో మనం అన్ని రకాలుగా రీసెర్చ్ చేసి మనం స్టే అవ్వడానికి కానీ, ఫుడ్ విషయంలో కానీ, సో మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే మన ట్రిప్ సక్సెస్ అవుతుంది. సో ఈ హైలాండ్ రిసార్ట్స్ సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ కూపన్ కోడ్ కూడా మన స్క్రీన్ పైన నేను కింద మెన్షన్ చేసి మీకు పెడుతున్నాను. గోవా ట్రిప్ కి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.